ఉమాదేవి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సూర్య భగవాన్ స్వామి తొలి వార్షికోత్సవం సందర్భంగా ఛాయాదేవి సంధ్యాదేవి సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. సిద్ధవటం మండలంలోని కడప చెన్నై జాతీయ రహదారి సమీపంలో వెలసిన శ్రీ ఉమాదేవి సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చైతన్య శర్మ మాట్లాడుతూ సూర్య భగవాన్ స్వామి తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గణపతి పుణ్యాహవచనం, కంకధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ, బ్రహ్మముళ్ళు వంటి శాస్త్రోక్త పూజలు నిర్వహించి ఉత్సవమూర్తుల విగ్రహాలకు కళ్యాణం నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయ ధర్మకర్త బాబు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడప నగర మేయర్ పాక సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, భక్తులు తదితర భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ కన్ములోపల్లి శివాలయం 108 లింగాల స్వామివార్ల ప్రధాన అర్చకుని ఇక్కడ ఈరోజు ఛాయాదేవి సంధ్యాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా ఈరోజు స్వామివారి తెల్లవారుజామున 5 గంటల నుండి స్వామివార్లకి పంచామృత అభిషేకము, అనంతరము సూర్యనారాయణ స్వామివారికి పాలతో ఇక్కడ పాలరాతి విగ్రహం ఉన్నందువలన పంచామృత అభిషేకము, ఉచ్చమూర్తులకి అనంతరము ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవం ఛాయాదేవి సంధ్యాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవత స్వామివార్లకు ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. అనంతరం స్వామివార్లకి అభిషేకము, కళ్యాణోత్సవం అనంతరం శాంతి హోమం కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ ఇక్కడ స్వామివారి పూజలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాం.